హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అంత మంచేనా? ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అండి. మనం మన చిన్నప్పుడు మన కజిన్స్ గానీ, మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా స్టోరీస్ చెప్తున్నారంటే ఎంచక్కా వాళ్ళ దగ్గర కూర్చొని స్టోరీస్ వినేవాళ్ళం కదా ఇంట్రెస్టింగ్‌గా. కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఏదైనా మంచి విషయం చెప్దామంటే అసలు వాళ్ళకి వినడానికి ఓపికే ఉండట్లేదండి. మీలో ఎంతమంది పిల్లలకి టీవీ ఆర్ ఫోన్ చూస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా యాడ్ వస్తే యాడ్ స్కిప్ చేసేంత టైం వచ్చే వరకు కూడా వాళ్ళు ఓపికగా ఉండలేకపోతున్నారు. నాకు తెలిసే మ్యాక్సిమం పిల్లలందరూ ఇలాగే ఉన్నారు. మనం అప్పుడు టీవీలో వచ్చే యాడ్స్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం. చాలామందికి చాలా ఫేవరెట్ యాడ్స్ కూడా ఉన్నాయి. వి మిస్ దెమ్ రైట్. ఓకే, ఇది యాడ్స్కి సంబంధించిన టాపిక్ కాదు కాబట్టి ఇప్పుడైతే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా స్టోరీ టెల్లింగ్ చెప్దాం అనుకుంటున్నామండి మన ఛానల్లో. స్టోరీస్ వినడం వల్ల పిల్లలకి క్రియేటివ్ థింకింగ్, ఇమాజినేషన్, డిసిషన్ మేకింగ్ ఇవన్నీ తెలుస్తాయండి. హౌ టు డీల్ విత్ ద సిచ్యువేషన్, హౌ టు బీ కైండ్ ఇవన్నీ తెలుస్తాయి. ఏంటి స్టోరీస్ వినడం వల్ల ఇవన్నీ తెలుస్తాయా ఎలా అని అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, అనగనగా ఒక అడవిలో అనగానే వాళ్ళ మైండ్లో ఒక అడవిని ఊహించుకుంటారు. ఆ అడవిలో ఒక లైన్ ఉండేది అనగానే లైన్ ఊహించుకుంటారు. ఇలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఇలా స్టోరీస్ వినడం వల్ల పిల్లలకి తెలియని విషయాలు తెలుసుకుంటారు, ఇంట్రెస్టింగ్గా ఉంటారు, మంచికి చెడుకి తేడా తెలుస్తుంది, నెక్స్ట్ టైం అవుతుందో అని యాంగ్జైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. మీరు మీ పిల్లలకి నీతి కథలు, ఎక్సైట్మెంట్తో ఉండే సస్పెన్స్ స్టోరీస్ని వినిపించాలనుకుంటున్నారా? అలా అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.